నిజంగా మీరు మంచి సౌమ్యులు, సీనియర్ నాయకులు, అటవీ శాఖ మాజీ అధికారి, అదేవిధంగా ఆయనకి ఆంతరంగిక ఎవరు మన కార్యదర్శి మాధవరెడ్డి గారికి, కేసీఆర్ గారికి కూడా చేశారు. కేసీఆర్ గారికి మీకు చాలా బాగా దగ్గర సంబంధాలు అయినప్పటికీ వాళ్ళను కూడా వాళ్ళ ఉన్న ఇబ్బందులను మీరు వాళ్ళతో చెప్తే వాళ్ళకి మీకు పడక మీరు మళ్ళీ బయటకు రావడం కాంగ్రెస్ పార్టీలో కూడా అదే జరుగుతుంది. 4 నెలల నుంచి మీరు ట్రై చేస్తుంటే మీలాంటి సీనియర్ నాయకులు, పైగా మాజీ ఎమ్మెల్సీ, ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు ఎందుకు మీకు అపాయింట్మెంట్ దొరకలేదు, పైగా అవమానాలు ఎందుకు ఎదురైనాయి, కారణం ఏంటంటారు? ఒకటి 4 months నుంచి నేను ఆ జైపాల్ రెడ్డి అనే అతనికి రెగ్యులర్గా ఫోన్ చేస్తూ నాకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించమని అడుగుతున్నమాట వాస్తవమే. ఆయన కొన్నిసార్లు ఫోన్ ఎత్తాడు, కొన్నిసార్లు ఫోన్ ఎత్తాడు. కొన్నిసార్లు అంటాడు, అన్న నేను చెప్తా మీకు, ముఖ్యమంత్రి గారిని అడిగి చెప్తా అంటాడు. ఇది ఎందుకో మరి 4 months నుంచి అసలు సాధ్యపడట్లేదు. ఆయన నాకు పిలవాడు, ఫోన్ ఎత్తాడు. సీఎం ఫోన్ ఉంది నా డైరెక్ట్. నిజంగా ఇక్కడ ఒక విషయం ఏం చెప్పుకోవాలంటే, సీఎం గారి ఫోన్ నా దగ్గర ఉంది. సీఎం గారితో గతంలో మాట్లాడేవాడు. పర్సనల్ నెంబర్ ఆ నెంబర్ కూడా ఈ పిల్లాడే పెట్టుకుంటున్నాడు ఇప్పుడు. సీఎం ఎత్తట్లా. సో మీకు ఇక్కడ చిన్న ఇదేంటంటే, సీఎంకు నాకున్న సాన్నిహిత్య సంబంధం గురించి. టీడీపీలో అయినప్పుడు, అంతకుముందు బీఆర్ఎస్లో మా దగ్గర నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు మా దగ్గర సభ్యుడిన బీఆర్ఎస్లో. తనకు మరి జెడ్పీటీసీయో ఎంపీటీసీయో సీట్ రాలేదని కేసీఆర్ మీద ఆగ్రహంతో ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. తను ఇండిపెండెంట్గా గెలిచాడు. పట్టుదల వాడు, నో డౌట్. ప్రూవ్ చేసుకున్నాడు తన వర్త్ ఏంటో. ఇక్కడ సీట్ అయినందుకు అక్కడ గెలిచాడు. నేను అప్పుడు జనరల్ సెక్రటరీ ఆ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి నేను ప్రధాన కార్యదర్శి ఉన్నప్పటి నుంచి పరిచయం ఈ బాబు. తర్వాత ఆయన టీడీపీకి వెళ్ళిపోయాడు. టీడీపీ వెళ్ళిపోయిన తర్వాత మంచి కీ రోల్కి ఎదిగాడు. నేను టీఆర్ఎస్లో కూడా ఒక ప్రధాన భూమిక మీరు అన్నట్టుగా పోషించాను కాబట్టి, ఒక మహాకూటమి ఏర్పాటు చేసే సందర్భంలో ఆ పూర్తి బాధ్యత నాకు కేసీఆర్ అప్పచెప్పాడు. అవును, అప్పుడు టీడీపీలో చర్చలకు చంద్రబాబు గారితో, ఇప్పుడు మీరు కూర్చున్నట్టు చంద్రబాబు గారు, ఇట్లా నేను వరుసగా 1 వారం రోజులు చర్చల తర్వాత అప్పుడు నేను చెప్పాను కదా సార్ పెట్టుకోవచ్చు మనం అంటే. అయిపోయింది, నెగోషియేషన్స్ అయిపోయినాయి, సీట్లు అయిపోయినాయి, అంత అయిపోయినాయి చెప్తే అప్పుడు ఆయన ఏం చేసినట్టు ఒక కమిటీని కన్స్టిట్యూట్ చేశాడు. హరీష్ని, కేటీఆర్ని, ఈటల రాజేందర్ని, నన్ను, ఇంకో 2-3 కలిపి మీరు బోండిగా అఫీషియలైజ్ చేసేయండి దాన్ని. దిలీప్ అంతా చేశాడు, ఫార్మలైజ్ చేయండి దాని అంటే పంపాడు. అప్పుడు ఈ బాబు ఉన్నాడు అందులో. ఆ సైడ్ నుంచి చర్చలో లేడు, మేమున్నాం ఇటు సైడ్ నుంచి. అటు సైడ్ నుంచి చర్చల్లో వేరే వాళ్ళు ఉన్నారు, చంద్రబాబు గారితో. వాళ్ళు కమిటీ, మేమో కమిటీ. ఈ బాబు ఇంకా అంత క్లోజ్ అయ్యిండు కూడా మరి ఎందుకో ఆ మహాకూటమి ఏర్పాట్లో అతను కీలక భూమిక పోషించలేదు. ఓకే, సరే ఊరికే చెప్తున్నా. సో అంత ఇంపార్టెన్స్ నాకు ఇచ్చాడు, కేసీఆర్ ఇచ్చాడు నాకు. అప్పుడు కూడా పరిచయమే, నాకు కలిసాడు అక్కడ. ఈ నెగోషియేషన్స్ 1 వీక్ నేను పోతున్న సందర్భంలో నాకు రేవంత్ రెడ్డి గారు కలిసారు అక్కడ. ఏం జరుగుతుందన్నా, ఏంటి ఇదేంటి అని ఆ విషయాలను కూడా ఆయన కనుక్కున్నాడు. ఇందులో ఒక కీలక భూమిక దిలీప్ కుమార్ పోషిస్తున్నాడు అనే విషయం ఆయనకు తెలుసు. ఇది జరిగిన తర్వాత ఏమైంది, పాపం ఏదో కారణం చేత ఆయన అరెస్ట్ అయ్యాడు. మనం చూసాం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నేను కూడా విభేదించి బయటికి పోయా. సీరియస్ ఫైటింగ్ చేస్తాను. ఒక ఉద్యమకారుడిగా మేము ఇంట్లో కూర్చోలే. ముఖ్యంగా మీరు చాలా ఉద్యమకారులు కూడా, మీలాంటి పెద్ద ఉద్యమకారులు. తెలంగాణ విమోచన సమితి పెట్టా, 1 year నడిపాం. నడపలేక దాన్ని తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి విమలక్కతో కలిసి తెలంగాణ కోసం పోరాడాం. కేసీఆర్తో విభేదించి ఆయనను తిట్టుకుంటూ కూడా, ఇదేం కదా మేమే చేస్తాం తెలంగాణ అనేటువంటి ఒక ఉధృత శక్తితో ఆయన శక్తి, మా శక్తి, తెలంగాణ జేఏసీ ఏర్పడేది కోదండరాం. దాంట్లో కూడా మేము కొంత సందర్భాల్లో ఆయనతో కలిసి మిలియన్ మార్చ్ కానీ ఈ సందర్భాల్లో లేడు ఈ బాబు. రేవంత్ రెడ్డి సీఎం గారు ఈ యాక్టివ్ తెలంగాణ స్టేషన్లో లేడు. ఎందుకు లేడంటే తెలంగాణ తెలుగుదేశంలో ఉన్నాడు. తెలుగుదేశం అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం. ఓకే, ఓవైపు ఆంధ్ర, ఓవైపు తెలంగాణ, మోమాడంగా తెలంగాణ అంటున్నటువంటి సందర్భం. సరే తెలంగాణ రావడానికి జస్ట్ బిఫోర్ 2000 ఏం చెప్పిన మహాకూటమి కూడా ఏర్పడదు కదా. అప్పుడు లెటర్ ఇచ్చారు తెలంగాణకు అనుకూలంగా. మేము అప్పటి నుంచే 2 కళ్ళ సిద్ధాంతం మొదలైంది. ఆంధ్ర తెలంగాణ మాకు 2 కళ్ళ లాంటివి అని పాపం చంద్రబాబు గారు తెలంగాణకు మేము సముఖమైనటువంటి అన్నాడు. కానీ అవుట్ రైట్ తెలంగాణ పార్టీ మొత్తం కూడా టీడీపీ పార్టీ మన వైపు లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు సహజంగా తెలంగాణ ఉద్యమంలో మాతో సమానంగా లేడు. చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఉద్యమకారుడు కాడు. నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ఉద్యమకారుడు కాడు. పోనీ పర్వాలేదు భయ్, ఆయనకు అవకాశం లేదు, ఒక సమైక్యవాద పార్టీలో ఉన్నాడు, ఆయన పార్టీ సిద్ధాంతాలు వేరు, 2 కళ్ళ సిద్ధాంతం అనుకుందాం. మేమైతే ఫక్తు తెలంగాణ పోరాట యోధులం మేము. ఒక తర్వాత ఉద్యమకారుల జేఏసీ పెట్టాం, తర్వాత తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పెట్టాం. ఒక పార్టీని 2 ఏళ్ళు నడిపి ఆ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాయి. ఇక్కడ
అజిత్ సింగ్ పార్టీని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పెట్టి దాంతో కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ఆర్ఎల్డీ చాలా సీరియస్, అసెంబ్లీ ముట్టడని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసింది. ఏ ప్రెషర్ 1000 కారణాల వల్ల తెలంగాణ వచ్చింది భయ్. అందులో మేము కూడా ఒక కారణం అని గర్వంగా మేము చెప్తాం. ఉద్యమకారులుగా మాకు గుర్తింపు ఉంది, నువ్వు అన్నట్టు తెలంగాణ ఉద్యమకారుడు అన్నావు, ఉద్యమకారులుగా మాకు గుర్తింపు. ఈయనకు అది లేదు, పోనీ ఎందుకు లేదు, ఏ కారణమో పోనీ. తెలంగాణ ఈ లోపల ఏమైంది, మేమందరం బీజేపీకి పోయాం. ఆయన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాడు, మాకేమో భయం అయింది, నేను మమ్మల్ని తొక్కేస్తాడమని. ఇప్పుడు అంటాడు కదా సీఎం, చాలా మంది తొక్కి 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 పైకి వచ్చాను. మరి ఆయన ఎవరు దొక్కాడు తెలియదు, కానీ మా కేసీఆర్ మమ్మల్ని దొక్కాడని భయం అయింది మాకు. అప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని బీజేపీలో చేరాం రక్షణ కోసం. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి ప్రమాదం ఉందని బీజేపీకి వెళ్ళాము. అక్కడ వెళ్ళినప్పుడు బీజేపీ కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి మాతో పనిచేసిందే కదా, వాళ్ళు బీజేపీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కానీ అందులోకి వెళ్ళిపోయినాక దాదాపు 7-7.5 ఏళ్ళు నేను అందులో ఉన్నా, నాకు ప్రొటెక్షన్ కూడా దొరికింది. బీజేపీ మరి మరి ఆ టీఆర్ఎస్ అయినా కూడా దొక్కాడు కదా, చాలా మంది దొక్కాడు కదా. సో మమ్మల్ని దొక్కకుండా మాకు పాపం బీజేపీ ప్రొటెక్షన్ అయితే దొరికింది. ఈ సందర్భంలో నేనేమంటానంటే, ఇక ఈయనను కొట్టాలంటే ఎవరు కొట్టాలి అని అంటే బీజేపీ కొడుతున్నారు అనుకున్నాం, మేము అందరూ అనుకున్నారు, కానీ జరగలే. బండి సంజయ్ని అకారణంగా తీసేసింది బీజేపీ. మేము చెప్పాం, ఆయన మరి బాబు ఉండని అంటారు ఆయన, తన వాక్చాతుర్యంతో కానీ అగ్రెసివ్ స్పీచెస్తో కానీ ఒక అట్మాస్ఫియర్ తెచ్చాడు. ఎక్కడ మున్సిపల్ కార్పొరేషన్ 4 సీట్ల నుంచి 40 మంది పట్టుకొచ్చాడు తన మాటల బలంతో. ఎక్కడుంది అసలు బీజేపీ లేదు, 4కి సంబంధం ఉందండి అసలు. 4 ఎక్కడ 40 ఎక్కడ అట్లా పట్టుకొచ్చాడు ఆ పిల్లాడు. ఎందుకు తీస్తారన్న ఆయన ఉండని ఏంటంటే ఆ కారణంగా తీస్తారు. తీయంగానే బీజేపీ కొలాప్స్ కింద పడిపోయింది. కింద పడిన తర్వాత తప్పన పడిపోయింది. అందుకని కదా సింగిల్ డిజిట్కి పరిమితమైంది. అప్పుడు మేమంతా చూసాం, అరే కేసీఆర్ని కొట్టాలా, మా కోపం అయితే అట్లే ఉంది కదా, ఎవరు కొడతారు మరి, ఎవరు ఒక్క టాల్గా కనపడేవాడు రేవంత్ రెడ్డి. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో చాలా టాల్ లీడర్, అంతా మొబిలైజ్ చేస్తున్నాడు, బ్రహ్మాండమైన మీటింగ్లు పెడుతున్నాడు, అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తున్నాడు ధీటుగా. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత కంటే ఎక్కువ ధీటుగా బ్రహ్మాండమైన స్పీచెస్ ఇస్తున్నాడు, అగ్రెసివ్ స్పీచెస్. అమ్మ ఈ పిల్లాడు డెఫినెట్గా కొడతాడు అనుకొని సరే ఒక సందర్భంలో అంతకుముందు 6 నెలల కింద ఆయన మల్లురవి గారి ద్వారా ప్రయత్నం జరిగింది నన్ను కూడా తీసుకుందామని కాంగ్రెస్లో. అప్పుడు నేను ఈ అట్మాస్ఫియర్ లేదు, బీజేపీ వస్తుందేమో అనేటువంటి పరిస్థితులు. నేను ఏమన్నా అంటే ఇప్పుడు ఎందుకు, ఇప్పటికే 3-4 పార్టీలు మారాము, మేమే పార్టీలు పెట్టాము, వద్దు అనేటువంటిది ఒక నెగటివ్ ఆస్పెక్ట్లో నేనైతే అప్పుడు నేను ఇంక్లినేషన్ చూపెట్టమని మాట వాస్తవమే. అది ఆయన మైండ్లో ఉంటే ఉండొచ్చు, సీఎం మైండ్ నాకు లేదు ఉంటుందే. ఎవరికైనా దిలీప్ రామందామని పోయి ఇటీవల వస్తే తీసుకొస్తానండి ఆయన మళ్ళీ ఇంటికి. లేనంటే ఎందుకు సార్ ఇప్పుడు ఇప్పటికే 2-3 పార్టీలు మారాం, చూద్దానంటే అప్పుడు ఆ అట్మాస్ఫియర్ లేదు. ఆ తర్వాత 2-3 నెలలకు అగ్రెసివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది ఈయన క్యాంపెయిన్ వల్ల. అప్పుడు నేను లాభం లేదు, మన కాంగ్రెస్కి పోవాల్సిందే, కేసీఆర్ని కొట్టాలంటే అనే ఉద్దేశంతో కాంగ్రెస్కి వెళ్ళే సందర్భంలో నేను వెంకటరెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి గారితో పోయాను. ఇటు నుంచి వెళ్ళారు. ఈ గ్రూప్కు మళ్ళీ రేవంత్ రెడ్డికి పడదు. ఎంత వాళ్ళకి హిస్టరీలా చెప్తున్నాం మీకు, తెలియదు 2 సార్లు ఇంటికి తెలవాలి కదా. రూట్ కాదు ఏంటి, సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇది ఒక కారణం కావచ్చు. అదే 2 సార్లు ఇంటికి వస్తా అంటే వద్దన్నాడు కారణం కావచ్చు. లేదా వెంకటరెడ్డి వస్తున్నాడు కాబట్టి అంటున్నాను కాంగ్రెసే, కానీ అప్పుడు వాళ్ళిద్దరు మంచి కన్ఫ్రంటేషన్ లో ఉన్నారు. పడట్లేదు బీజేపీలో ఉన్నప్పుడు యమ తిట్లు తిట్టారు. బుడ్రా ఖాన్ అన్నారు, ఏంది ఏదో రకరకాల అన్నారు, రేవంత్ రెడ్డి రైఫిల్ అన్నారు, బుడ్రా ఖాన్ అన్నారు, రేటంత రెడ్డి అన్నారు, రమంత్ రెడ్డి అని ఎట తెచ్చుకున్నావు, అసలు 50 కోట్లు ఇచ్చిన బీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నావు అని కూడా అన్నాడు ఆయన. సో ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి పడి చావట్లే. సో నేను పొరపాటున గ్రహపాటునో ఆ గ్రూప్లోంచి వచ్చి చేరా. ఉండొచ్చు సీఎం మైండ్, మన తెలియదు, ఎంత మనందరం మానవులం కదా, మానవ సహజ మనకు మనసులో ఇవన్నీ ఉండడం. సో మరి అది కూడా ఉందేమో నాకు తెలియదు. బట్ ఈయన అనలే నాది ఎప్పుడు నేను కలిసిన ఆయన పాపం అన్నా దిలీప్ అన్న బాగున్నారా అని చేయగలిపోయి వెళ్ళాడు తప్ప. సరే నేను ఒక 4-5 సార్లు కలిసి ఎక్కడన్నా ఢిల్లీలో కోఆర్డినేటర్ పోస్ట్ ఇవ్వయి, నేను రాష్ట్రానికి నిధులు పట్టుకొస్తా, నేను ఇక్కడ పిఎస్గా చేశా కేంద్రంలో, ఇక్కడ స్టేట్లో చేశా, నాకున్న అనుభవం ఎవరికి లేదు, వేరే పాలిటీషియన్తో సాధ్యపడదు, రాష్ట్రానికి నిధులు తెచ్చేటువంటి పని నాకు అప్పచెప్పు, నాకు ఏం ఆశించి కాదు, నేను రాష్ట్రానికి హెల్ప్ చేద్దాం, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే కోఆర్డినేషన్. సేమ్ సర్కార్ లేదు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అడగకుండా కూడా చంద్రబాబు గారు ఇంట్లో కూర్చుంటే నిధులు వస్తాయి, ఇక్కడ రావు. ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది. సో నాకు బీజేపీలో కూడా పనిచేసిన అనుభవం ఉంది కదా, పనికి వస్తుంది రాష్ట్రానికి, కాస్త కన్సిడర్ చేయని 4 సార్లు అడిగా, ఆయన ఇవ్వలేంటే ద సెన్స్ ఆయన చూద్దాం అన్నాడు. కానీ అది 1 ఇయర్ అయింది, 1.5 ఇయర్ అయింది, మరి అంటే 1.5 ఇయర్ ఇన్ సెన్స్ 1 ఇయర్ దాటిపోయింది. అని ఇవ్వట్లేదు, ఎవరెవరికో ఇస్తున్నాడు పాపం. ఉద్యమం ఇది అయిపోయింది ఒక ఆస్పెక్ట్. ఎందుకు ఆయన నాకు ఇట్లేదు నాకు తెలియదు, ఉండొచ్చు నెగిటివ్ ఆస్పెక్ట్, నేను వస్తా అంటే వద్దన్నాడు కావచ్చు.